ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను. దీంట్లో మీరు చూసుకొని అక్కడ మీరు రాయండి. కానీ యాజ్ ఇట్ ఈస్‌గా కాకుండా మీరు కొంచెం మీ ఐడియాలజీని దానికి యాడ్ చేయండి. ఓకే మేడం. రైట్ ఎన్ ఆర్టికల్ అబౌట్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్. ఇదేంటే నేను బేసిక్ లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఎలా రాయాలనేది. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్ విత్ 1000 వర్డ్స్. నేను మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తాను. జస్ట్ ప్రాంప్ట్ రాయడం ఎలా అనేది చూపిస్తున్నాను. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను ఇది అయిపోయినాక. విత్ 1000 వర్డ్స్. యాడ్ కీవర్డ్ ఇన్ టైటిల్, డిస్క్రిప్షన్, body of the content and conclusion and side headings. Keyword density should be 1 to 2%. Under 2%. High conversion value. అలాగే ఇక్కడ మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు హై కన్వర్షన్ వాల్యూ అండ్ ఎస్సీఓ ఫ్రెండ్లీ ఇట్లాంటివి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇంకా ఈ కీవర్డ్కి మళ్ళీ ఇంకా సెకండరీ కీవర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకేదన్నా ఇంకో కీవర్డ్ ఉందని కూడా ప్రైమరీ కీవర్డ్ అని చెప్పి ఇది ఇవ్వచ్చు. సెకండరీ కీవర్డ్ అని చెప్పి ఇంకో కీవర్డ్ ఇచ్చి ఏ కీవర్డ్ ఎక్కడ రావాలో కూడా మెన్షన్ చేయొచ్చు. ఇట్లా మొత్తం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ మీకు ఏంటంటే మీకు ఏ వెబ్సైట్కి రాస్తున్నారో ఆ వెబ్సైట్కి రిలేటెడ్గా అంటే దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను అనమాట. మనం ఇప్పుడు మన వెబ్సైట్ ఇది, దీనికి రిలేటెడ్గానే రాయాలి. ఈ వెబ్సైట్కి రాస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్ అని ఉంది కదా, ఈసారి ఈ పేజ్ ఇచ్చేసి మనం రాయమని చెప్పి ఇస్తే జస్ట్ ఇంకా మనకి నార్మల్గా బేసిక్ లెవెల్లో ఆర్టికల్ అయితే వస్తుంది. ఇక తీసుకొని మధ్యలో ఇక్కడ మన వెబ్సైట్ నేమ్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. ఇట్లా వెబ్సైట్ ఇస్తే దీనికి రిలేటెడ్గా ఇక్కడ వచ్చేసి టైటిల్, డిస్క్రిప్షను, ఇంట్రడక్షన్, ఇక్కడ వై చూజ్ వర్డ్ ప్రెస్ ఫర్ యువర్ వెబ్సైట్ అని దాని గురించి ఫ్లెక్సిబిలిటీ, దీని గురించి ఇంట్రడక్షన్ మొత్తం ఇచ్చింది. అవర్ వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్ మనం ఏమేమి ఆఫర్ చేస్తున్నాం అనేసి ఇక్కడ ఇవన్నీ వచ్చినాయి. ఇదంతా కాపీ చేసుకొని మొత్తం మళ్ళీ ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇది వేరే వేరే వెబ్సైట్స్ దగ్గర నుంచి కంటెంట్ తీసుకొని మనకు రాసింది. ఇందులో సమ్టైమ్స్ వేరే కంటెంట్ కూడా యాడ్ అవ్వచ్చు. ఇందులో మనము ఇవన్నీ సర్వీసెస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసుకొని మనం నీట్గా ఒక ఫార్మాట్లో వర్డ్లో తీసుకొని తర్వాత మీరు బ్లాగ్లో అప్లోడ్ చేసుకుంటారా, blogger.comలో లేదా వర్డ్ ప్రెస్లో చేసుకుంటారా, ఎక్కడ చేస్తారనేది అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఇట్లా మనం ఆర్టికల్ రాస్తాం. ఈ తర్వాత దీనికి మీరు ఇమేజ్ డిజైన్ చేసుకోవాలంటే నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, క్యాన్వా ఓపెన్ చేసుకొని
ఇక్కడ మనము దేనికి రాస్తున్నాము? ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కా? ఫేస్‌బుకా? దేనికా? ఇప్పుడు మనం ఇది బ్లాగుకి సంబంధించింది గదా! బ్లాగ్ పోస్ట్. ఈ బ్లాగ్ పోస్ట్‌కి రిలేటెడ్ సైజ్ అంటే ఇలా ఉంటది. ఈ సైజులో ఉంటదనమాట. ఈ ఇమేజ్ డిజైన్ చేసుకొని, ఆ కంటెంట్ ఇమేజ్‌లో పోస్ట్ చేయాలి. ఇక్కడొచ్చి మనము ఈ ఇదుంది గదా! వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్ సర్వీస్. జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తే వెబ్‌సైట్ డిజైనింగ్ సర్వీస్‌కి సంబంధించిన ఏయన్నా ఇమేజెస్ అనేవి ఇక్కడ వస్తాయి. దీనికి సంబంధించి ఇంకేమన్నా మంచియున్నాయని చూసుకొని జస్ట్ ఒక ఇమేజ్ అనేది ఇట్లా యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకా నిదానంగా నీట్‌గా మనం డిజైన్ చేసుకోవచ్చు అన్నీ. ఇక్కడ ఏదైనా ఎఫెక్ట్ కావాలంటే లేటెస్ట్‌కి మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. కలర్స్ కావాలంటే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకొని లోగో పెట్టేసి ఇది డౌన్‌లోడ్ చేసేసుకుంటే మనకి ఇమేజ్ అనేది వస్తుంది. సారీ మొత్తం డ్రార్ ఫైల్ డౌన్‌లోడ్. జస్ట్ ఇంకా ఇలా ఇమేజ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇవి నచ్చలేదంటే ఇక్కడ ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి మన ఇక్కడ కావాల్సినవి తీసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ డిజైనింగ్ అంటే ఇక్కడ గ్రాఫిక్స్ ఉంటాయి కదా! ఈ గ్రాఫిక్స్ ఇమేజెస్ తీసుకొని మంచి ఇమేజెస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు కూడా. లైక్ మనకు నచ్చినవి ఇమేజెస్ ఇక్కడ సెర్చ్ చేసుకొని కొంచెం నిదానంగా మంచి ఇమేజెస్ ఏమున్నాయో చూసుకొని అవి యాడ్ చేసుకోండి. ఇట్లా మనము ఇంకా ఇది తీసుకుని ఇప్పుడు మీరు ఈ కంటెంట్‌ని ఆ బ్లాగ్‌లో నిన్న చూపించాం కదా! జస్ట్ టైటిల్ పెట్టి ఆ బ్లాగ్‌లో టైటిల్ దగ్గర టైటిల్, డిస్క్రిప్షన్‌లో ఇవన్నీ ఏసి మళ్ళీ మనం ఆన్ పేజ్‌లో ఎలా అయితే చేస్తామో సేమ్ అవే దానికి కూడా చేయాలి. లైక్ కీవర్డ్‌కొచ్చేసి ఫస్ట్ బోల్డ్, ఇటాలిక్, హైపర్ లింక్, సైడ్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా సేమ్ మన వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌కి ఎలా ఇస్తామో అలానే ఇవ్వాలి. హ్మ్. ఈరోజు మనము నెక్స్ట్ టాపిక్ వర్డ్‌ప్రెస్ ఫ్రీ వెర్షన్ ఎలా చూద్దాం. నేను మీకిచ్చింది పెయిడ్ వెర్షను. ఫ్రీ వెర్షన్‌లో మనకి ఆప్షన్స్ ఏముండవు. ఎలిమెంటర్ యాడ్ చేసుకోవడానికి గానీ, ఇంక దేనికి మనకి ఆప్షన్ అనేది ఉండదు. ఊరికే జస్ట్ వర్డ్‌ప్రెస్‌లో బేసిక్ లెవెల్‌లో చేసుకోవడానికి ఉంటది. పెయిడ్ వెర్షన్‌లోనే మీరు అన్నీ యాడ్ చేసుకోవడానికి వీలవుతది. కానీ నార్మల్‌గా వర్డ్‌ప్రెస్ అని టైప్ చేస్తే అక్కడ రాదు. వర్డ్‌ప్రెస్ ఫ్రీ అని చెప్పి మనం టైప్ చేయాలి. ఫ్రీ వర్డ్‌ప్రెస్ ఆప్షన్.
ఫ్రీ వెబ్‌సైట్. ఇక్కడ ఫ్రీ అని వస్తుంది గదా! వర్డ్‌ప్రెస్ ఫ్రీ అని. ఇక్కడ మనం తీసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రీ వర్షన్ అనేది అవైలబుల్ ఉంటది. ఇక్కడ ఫ్రీ అని ఉన్నదే తీసుకోవాలనమాట. నార్మల్ వర్డ్‌ప్రెస్ అంటే అది పెయిడ్ వర్షన్‌లోకెళ్తది. స్టార్ట్. ఇక్కడ మనం ఈమెయిల్‌తో అయినా లాగిన్ అవ్వచ్చు. లేకపోతే జీమెయిల్‌తో అయినా లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ మీకు వర్క్ జీమెయిల్ ఉంది గదా! ఆ జీమెయిల్ తోటి ఇది లాగిన్ అవ్వండి. ఇక్కడొచ్చేసి మనకు ఓన్ డొమైన్ అంటే డొమైన్ ఏదన్నా మనం పర్చేజ్ చేస్తే దాన్ని ఇక్కడ యాడ్ జేసుకోవచ్చు. లేకపోతే బ్యాక్ టు సైట్. మనకు సైట్‌ది వెళ్ళినప్పుడు మనకిక్కడ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయింది కాబట్టి కంటిన్యూ అని వస్తుంది. లేకపోతే క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తది. క్రియేట్ అన్ అకౌంట్ అంటే మనం ఫ్రీ వెర్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ ఆప్షన్ అడుగుతది ఫ్రీయా? పెయిడా? అని. ఫ్రీ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ కంటిన్యూ. ఇంక మన సైట్ ఓపెన్ అవుతది. ఇక్కడ యాడ్ ఎ న్యూ సైట్. వర్డ్‌ప్రెస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సైటే చూపిస్తుంది. 1 మినిట్. వేరే ఆప్షన్ ఏంటి? మామూలుగా అయితే ఇక్కడ ఫ్రీ వెర్షన్ గో విత్ ఫ్రీ వెర్షన్ అని వస్తది. దీంట్లో ఎందుకో చూపియట్లేదు. నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఈ ఆప్షన్ చూపిస్తున్నట్టుంది. యాహ్! ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఆల్రెడీ మళ్ళీ చూపించట్లేదు. ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇట్లా మనకు ఆప్షన్స్ కనిపిస్తాయన్నమాట న్యూ సైట్ దగ్గరికెళ్ళినప్పుడు. ఈ న్యూ సైట్‌లో ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ డాష్‌బోర్డ్ వస్తది ఇట్లా. ఇది మన వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డాష్‌బోర్డ్. ఆల్రెడీ మీరు చేసున్నారు కాబట్టి ఇది మీకేం కొత్తగా అనిపించదు. ఇక్కడ మనకి థీమ్స్ అనేవి ఇక్కడ పెయిడ్ థీమ్స్ కూడా మనకేమి సపోర్ట్ చేయవన్నమాట. ఈ అపియరెన్స్‌లోకెళ్ళేసి థీమ్స్‌లో మనం యాడ్ చేసుకున్నా కూడా జస్ట్ ఇక్కడొచ్చిన ఫ్రీ థీమ్స్ మాత్రమే యాడ్ చేసుకోగలము. మనకి ఏ థీమ్ కావాలో ఆ థీమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ బ్లాగ్‌కి సంబంధించినవి. థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ థీమ్ కస్టమైజేషన్‌లో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ బ్లాగర్ థీమ్సే వస్తాయన్నమాట. ఇక్కడి నుంచి మనము నార్మల్‌గా ఆ వెబ్‌సైట్‌కి చేసుకున్నట్టే సైట్ నేము, ట్యాగ్ ఐకాను, లోగో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. మెనూస్ సేమ్ లైక్ మనం పెయిడ్ వర్డ్‌ప్రెస్‌లో ఎలా చేసామో అట్లానే చేయొచ్చు. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్
మనకి పేజెస్ ఇది అంటే మనము వెబ్సైట్ అంటే దీనికి మన కాన్సన్ట్రేషన్ వెబ్సైట్ డిజైనింగ్ కాదు. జస్ట్ వెబ్ 2.0 సైట్స్. మనకి ఫస్ట్ బేసిక్‌గా హోము, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ పేజెస్ పెట్టేస్తే సరిపోతది. మిగతా ఏం అవసరం లేదు అంత ఎక్కువగా. ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ కొత్త పేజీ క్రియేట్ చేసుకుంటాం సేమ్. అలా మనకి ఇక్కడ పేజెస్ అన్నీ క్రియేట్ అయినాయి. ఇక్కడ మనం టైటిల్ ఇచ్చి సేవ్ చేస్తాం. మనకి ఇది జెట్ ప్యాక్ అనేది ఇది ఎస్ఈఓకి సంబంధించింది. కానీ ఇది వచ్చేసి ఇప్పుడు ప్రీవియస్ మనకి ఫ్రీ ఆప్షన్ ఉండేది. దీన్ని ఫీచర్ కింద మార్చేసారు. అంటే అప్గ్రేడ్ చేసుకుంటేనే మనకి ఎస్ఈఓ డేటా యాడ్ చేయడానికి వస్తుంది. లేకపోతే ఇక్కడ రావట్లేదు. ఇవన్నీ కూడా పెయిడ్ వర్షన్ కింద మార్చేశారు. జస్ట్ మనం బ్యాక్కి వెళ్ళేసి ఇప్పుడు మనం ఒక పోస్టులు తీసుకుందాం. ఈ పోస్టులు కూడా మనము ఒక ఆర్టికల్స్ కానీ ఇవి పోస్ట్ చేసేది ఇంక ఇక్కడే డైలీ మనం పోస్ట్ చేసేది ఒక ఆర్టికల్. ఇక్కడ ఆర్టికల్ కానీ బ్లాగ్ కానీ రాసింది ఇక్కడ పోస్ట్ చేసి దానికి మన వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ బిజినెస్ ఒక ఉంది కదా కంటెంట్, ఇక్కడ ఇచ్చేసినాక మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎలిమెంటర్నే ఉంటుంది. ఎలిమెంటర్లో ఇక్కడ సేవ్ చేసుకున్నాక ఎలిమెంటర్లోకి వెళ్ళేసి మనం కంటెంట్ పోస్ట్ చేస్తాం. బట్ ఈ ఫ్రీ వర్షన్లో ఏంటంటే మనం కంటెంట్ పోస్ట్ చేయలేము. ఇక్కడే బ్లాగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాగ్స్లోనే మనం యాడ్ చేయాలంటారు. ఇప్పుడు పారాగ్రాఫ్ తీసుకొని ఇక్కడ మనకున్న ఈ కంటెంట్ని పోస్ట్ చేస్తున్నాం. అంటే నేను కొంచెమే తీసుకుంటున్నాను, అంతా తీసుకోవట్లేదు. ఇదంతా ఎడిట్ చేయాలి. ఇది కొంచెం పోస్ట్ చేద్దాం. జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా ఇంకా అలైన్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి ఏమన్నా అలైన్ చేయాలంటే ఇక్కడ నుంచి చేయాలన్నమాట. మనం ఏదైనా లింక్ యాడ్ చేయాలి, ఇక్కడ మన వెబ్సైట్ లింక్ యాడ్ చేయాలి అంటే ఇలా తీసుకొని మన వెబ్సైట్ తీసుకొని ఇక్కడ లింక్ దగ్గర ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే లింక్ యాడ్ అయ్యింది. అట్లానే బౌల్డ్ ఇటలీకి యాడ్ చేయాలి కదా మనకి. ఇది ఆల్రెడీ బౌల్డ్లో ఉంది. ఇంకొక కీవర్డ్ తీసుకొని అది ఇటాలిక్లో యాడ్ చేయాలన్నమాట. ఇట్లా బౌల్డ్ ఇటాలిక్ హైపర్ లింక్ ఇవ్వాలి. అలాగే ఇంటర్నల్ లింక్స్, హైపర్ లింక్ అంటే ఇంటర్నల్ లింక్ ఇవ్వచ్చు అండ్ ఎక్స్టర్నల్ లింక్ కూడా ఇవ్వచ్చు. రెండు ఇస్తే బెటర్. ఇట్లా మనం ఆర్టికల్ మొత్తాన్ని ఈ వర్డ్ ప్రెస్లోనే చేస్తాం. ఎలిమెంటర్స్ కానీ ఇంక వేరే ప్లగ్గిన్స్ కానీ ఎస్సీఓ కానీ మనకి ఏం సపోర్ట్ చేయదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అంతకుముందు ఈ జెట్ ప్యాక్ అనేది చేసేది, ఇప్పుడు చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి ఫీచర్డ్ ఇమేజ్ అనమాట. ఈ ఫీచర్డ్ ఇమేజ్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, అదే యాడ్ చేస్తాం. సెట్ యాజ్ అ ఫీచర్డ్ ఇమేజ్ అండ్ సేవ్. మనం రోజు చేసేది ఈ పోస్టులోని పేజెస్ వన్ టైం క్రియేట్ చేసి వదిలేస్తాం వెబ్సైట్ని. ఇక్కడ మనకు పోస్ట్ అనేది డిస్ప్లే అయింది. వ్యూ పోస్ట్ అని మన పోస్ట్ డిస్ప్లే అవుతుంది. ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట మన పోస్ట్. ఇట్లా పోస్ట్ చేస్తాం డైలీ. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్ ఈ వర్డ్ ప్రెస్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే నిన్న గూగుల్ అనలిటిక్స్ అండ్ సెర్చ్ కన్సోల్ క్రియేట్ చేసి బ్లాగర్లో పెట్టాము. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెబ్సైట్లో పెట్టాలి. ఈ వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో పెట్టాలంటే
మనం మన వెబ్‌సైట్‌ని లాగిన్ చేసి మనకి ఆల్రెడీ మనం ఇదంతా డిజైన్ చేసుకున్నాం గదా! ర్యాంక్ మాత్ ఎస్‌సిఓ యాడ్ చేసుకున్నాం. లైక్ అంటే ప్లగిన్ యాడ్ చేసుకున్నాం. ఎస్‌సిఓ పర్పస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మనం యాడ్ చేయాల్సిందేంటంటే, మనం కోడ్ యాడ్ చేసుకోవాలనమాట. కోడ్ గూగుల్ అనలిటిక్స్‌ది సెర్చ్ కన్సోల్ కోడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మన వెబ్‌సైట్ ఇది. ఇక్కడ మనం ఒక కొత్త ప్రాపర్టీ అనేది యాడ్ చేసుకోవాలి. లైక్ అంటే ఇది వేరే వెబ్‌సైట్ కదా! ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన ప్రాపర్టీని ఒకటి యాడ్ చేసుకోవాలి మనం. ఈ వెబ్‌సైట్‌కి రిలేటెడ్‌గా. ఇవన్నీ రిమూవ్ చేయాలి ఎక్స్‌ట్రా. ఇక్కడ అడ్మిన్‌లోకెళ్ళి క్రియేట్ అకౌంట్ టెంపరరీది అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ గూగుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అండ్ ప్రాపర్టీ నేము టెంపరరీ ప్రాజెక్ట్. అండ్ మన ఇండియా. నిన్న చేసాం కదా, ఐడియా ఉందా? అరుంధతి మేడం ఐడియా ఉంది. సార్, కిషోర్ గారు మీరు. హలో. మేడం ఐడియా ఉంది మేడం. యా, చెప్తారా స్టెప్స్? నేను కంటిన్యూ చేస్తానైతే. ఏం సెలెక్ట్ చేసుకోవాలో? 1 to 10 ఎంప్లాయీస్ స్మాల్. యా. నెక్స్ట్ జనరేట్ లీడ్స్ మేడం. యా. నెక్స్ట్ ట్రాఫిక్ అండి. మనకి ఇది ఏంటంటే డ్రైవ్ ద సేల్స్ అంటే ఇది వచ్చేసి మనకి ఈ కామర్స్ సైట్స్కి యూజ్ అవుతుంది. ఈ సర్వీసెస్ సైట్స్కి యూజ్ అవ్వదు. ట్రాఫిక్ అండ్ యూజర్ ఎంగేజ్మెంట్, రిటెన్షన్స్, ఈ 3 సెలెక్ట్ చేసుకోవాలి. అదర్స్ అంటే ఇది మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతుంది అనమాట. రిమైనింగ్ అన్నీ అన్సెలెక్ట్ అయిపోతే అదర్ బిజినెస్ కేటగిరీస్లోకి వెళ్ళిపోద్ది. బట్ మనకు అవసరం లేదు కాబట్టి ఇవి 3 సెలెక్ట్ చేసుకోవాలి. అది వచ్చేసి మనకి ఈ కామర్స్ వెబ్సైట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రియేట్. ఇక్కడ పర్లేదు, ఎవరో ఒకరు చెప్పండి. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? యాక్సెప్ట్ చేయాలి మేడం. అదే యాక్సెప్ట్ చేయాలంటే ఇక్కడ స్టేట్ ఉంది ఇండియా కదా, పెట్టాలి. ఇండియా. ఇండియా.
ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్. ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? వెబ్. ఇక్కడ మనము మన వెబ్సైట్ యాడ్ చేసుకున్నాం. ఇది ఏ వెబ్సైట్ ఇది మూసేసానే. ఇది టెంపరీ డొమైన్, జస్ట్ ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసి ముందు హెచ్టిటిపిఎస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ అవసరం లేదు, ఒక చార్ట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మై వెబ్సైట్ టెంపరీ జస్ట్, కానీ ఇక్కడ మీరు ఒరిజినల్ వెబ్సైట్ ఇస్తే ఆ ఒరిజినల్ వెబ్సైట్ నేమే ఇవ్వాలి. ఇక్కడ కానీ అక్కడ ప్రాజెక్ట్ మనం అకౌంట్ నేమ్ కానీ అన్నీ ఇచ్చేటప్పుడు ఒరిజినల్ వెబ్సైట్ నేమే ఇస్తే బెటర్ మనకి. అండ్ క్రియేట్ అండ్ కంటిన్యూ. ఇక్కడ మనకి ట్యాగ్ వస్తుంది గూగుల్ది. ఇన్స్టాల్ విత్ వర్డ్ ప్రెస్ డైరెక్ట్లీ అంటే మనం వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా చేయొచ్చు. మాన్యువల్గా చేయాలంటే ఇక్కడ కోడ్ వస్తుంది కదా, జావా స్క్రిప్ట్ కోడ్. ఈ కోడ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్లో యాడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ యాడ్ చేయడానికి మనకు ఒక ప్లగ్ఇన్ కావాలి, యాడ్ ఏ ప్లగ్ఇన్. డబ్ల్యూపి కోడ్. ఇక్కడ వచ్చింది కదా డబ్ల్యూపి కోడ్, ఈ కోడ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది యాక్టివ్ చేసుకున్నాక ఇక్కడ కోడ్ స్నిప్పెట్ అని వచ్చింది. ఈ కోడ్ స్నిప్పెట్ ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. యాడ్ స్నిప్పెట్, యాడ్ హెడర్ ఫూటర్. ఇప్పుడు మనం హెడర్లో యాడ్ చేయాలి. హెడర్ ఫూటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డెవలపర్స్కి ఇచ్చినా కూడా ఇది ఎక్కడ యాడ్ చేయాలి అంటే హెడర్లో యాడ్ చేయమని చెప్పండి. అప్పుడు ఇక్కడ పేస్ట్ చేసేసి సేవ్ చేంజెస్. ఇంకా యాడ్ చేసినాక టెస్ట్ ఇన్స్టాలేషన్. ఇది ఇన్స్టాల్ అయిందో లేదో టెస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ అని చూపిస్తుంది. జస్ట్ కన్ఫర్మ్. మనకి డేటా ట్రాక్ అవ్వడానికి 48 hours పడుతుంది. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ నేమ్, ఐడి ఇవన్నీ ఇక్కడ ఇచ్చేసింది. మన ఐడి నిన్న చూసాం కదా, మెజర్మెంట్ ఐడి అని, ఈ ఐడి ఇక్కడ వచ్చింది. ఇంకేది దాన్ని నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ టు హోమ్ పేజ్. ఇట్లా మనం గూగుల్ అనాలిటిక్స్ వర్డ్ ప్రెస్లో కనెక్ట్ చేసుకోవాలి. అలాగే సెర్చ్ కన్సోల్ కూడా. ఇక్కడ స్టార్ట్ నౌ. యాడ్ ఏ ప్రాపర్టీ యాడ్ చేసి మనం ఈ వెబ్సైట్ అనేది యాడ్ చేస్తున్నాం. కంటిన్యూ. ఇది అనేది యాడ్ అయింది, ఓనర్షిప్ వెరిఫికేషన్. మన వెబ్సైట్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మన వెబ్సైట్ యాడ్ అయిన తర్వాత ఇప్పుడు నిన్న నెక్స్ట్ ఏం చేసాం గుర్తుందా? దీంట్లో ఇంకొకటి యాడ్ చేసాం కదా,
మన వెబ్‌సైట్‌ని ట్రాక్ చేయాలంటే మనము యాడ్ చేయాలని చెప్పాను కదా! ఒకటి సబ్మిట్ అయిన తర్వాత. అదే ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అనమాట. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అనేది మనం యాడ్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ వెబ్‌సైట్ అయిన తర్వాత నెక్స్ట్ మన వెబ్‌సైట్‌లో పేజెస్, కంటెంట్ ఇవన్నీ ఉండాలి. ఉన్నాక అప్పుడు మనము పోస్ట్ చేయాలి దాన్ని. ఇప్పుడు మనకు పేజెస్‌లో కంటెంట్ ఏం లేదు కాబట్టి ఒక పోస్ట్ పెడదాము. పోస్ట్ పెట్టేసి సింపుల్‌గా దాన్ అంటే నేను ఇప్పుడేమి ఎడిట్ చేయను. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. మనకు కంటెంట్ కూడా కొంచెం కావాలి కాబట్టి. ఇక్కడేమో నేను ఇందాక మనం ఫ్రీ వర్డ్ ప్రెస్‌లో మనకి ఈ ఆప్షన్స్ ఏమి రాలేదు. మరి ఇది ఎడిట్ విత్ ఎలిమెంటర్. హెడ్డింగ్ కూడా చేంజ్ చేయాలి మనకు దీనికి తగ్గట్టు. ఓకే. ఇది ఉందనుకుంటా కంటెంట్ దీంట్లో. ఇక్కడ మన బ్లాగ్ ఉంది. ఆల్రెడీ ఉందిలే. కంటెంట్ అదే అండి. ఇట్స్ ఓకే. కంటెంట్ ఉంది. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ సైట్ మ్యాప్ జనరేట్ చేయాలి. నిన్న ఏం చేసామంటే థర్డ్ పార్టీ టూల్స్ యూజ్ చేసి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ని మనం జనరేట్ చేసాం. బట్ వర్డ్ ప్రెస్కి మనకి అవసరం లేదు. ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ ఉంటుంది కదా! ఈ ర్యాంక్ మ్యాథ్‌లోకి వెళ్ళేసి ఈ డాష్ బోర్డ్ ఇవన్నీ చూసుకుంటూ వస్తే ఇక్కడ మనకి సైట్ మ్యాప్ సెట్టింగ్స్ అని ఉంది. ఈ సైట్ మ్యాప్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ సైట్ మ్యాప్స్ వచ్చిందండి. యువర్ సైట్ మ్యాప్ ఇండెక్స్ కెన్ బి ఫౌండెడ్ హియర్ అని ఉంది. ఇక్కడ మన సైట్ మ్యాప్ జస్ట్ ఈ సైట్ మ్యాప్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పోస్ట్, పేజెస్, కేటగిరీస్ మూడుకి 3 సైట్ మ్యాప్లు వచ్చినాయి. బట్ ఈ 3 సపరేట్‌గా అయినా యాడ్ చేయొచ్చు. లేకపోతే మొత్తం కలిపి ఒకటైనా చేయొచ్చు. చూద్దాం ఏది వర్కౌట్ అవుతదని. ఇది కూడా రాలేదు. లైక్ పోస్ట్ ఇది ఎందుకు అన్నోన్ టైప్ అన్నోన్ అని వస్తుంది. ఇది సర్వర్ ఇష్యూ ఏదో వచ్చింది. 1 ఇన్స్టెన్స్. హెచ్‌టిటిపిఎస్ ఉంది కదా! ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి ఇవన్నీ వస్తాయి. చూద్దాము. కొంచెం టైం ఇచ్చి ఇదేమన్నా వర్కౌట్ అవుతదేమో. నార్మల్‌గా అయితే ఇలా వచ్చేస్తదనమాట పేస్ట్ చేయగానే. మరి ఎందుకో ఎర్రర్ వస్తుంది. నార్మల్‌గా పేస్ట్ చేసిన వెంటనే ఇట్లా మనకు సక్సెస్ అని వస్తది. సైట్ మ్యాప్ అనే టైప్ కనిపిస్తుంది. బట్ ఇక్కడేమో హెచ్‌టిటిపిఎస్‌ది ఎర్రర్ చూపిస్తుంది. చూద్దాము ఏమన్నా రిజాల్వ్ అవుతదేమో. నిన్న కూడా ఇలానే ఎర్రర్ వచ్చింది ఇది.
ఈ పేజెస్ అన్నీ వచ్చినాయి మరి సైట్ మ్యాప్‌లోకి. మరి ఎందుకు రాలేదు? మనం ఏవే పేజెస్ గూగుల్‌కి ఇండెక్స్ చేయాలో ఇక్కడ మనకు లిస్ట్ చూపిస్తుందన్నమాట. ఈ పేజెస్ మొత్తం గూగుల్‌కి ఇండెక్స్ అవుతది. గూగుల్ బాట్ వచ్చి క్రాల్ చేస్తదన్నమాట. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్‌లోకి వచ్చినాయి. బట్ ఇక్కడ ఫెచ్ అవ్వట్లేదు. ఇక్కడొచ్చేసి లింక్స్ వచ్చేసి 200 పేజెస్ వరకు చేస్తది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో సైట్ మ్యాప్ సబ్మిట్ చేసుకోవాలి. ఫీచర్డ్ ఇమేజెస్ కావాలి. ఇమేజెస్ సైట్ మ్యాప్ మొత్తం ఏమేమి యాడ్ చేయాలో ఇక్కడ చెప్తుంది. అలాగే కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీస్ కూడా సైట్ మ్యాప్స్ ఇంక్లూడ్ ఇన్ సైట్ మ్యాప్ హెచ్టిఎంఎల్ ఇవన్నీ కూడా అడుగుతుంది. ఇవన్నీ ఓకే. నెక్స్ట్ పోస్ట్కి సైట్ మ్యాప్ ఇది. దీంట్లో ఏమేమి ఆప్షన్లు మనం ఇచ్చామో ఇక్కడ చూసుకోవచ్చు. పేజెస్ సైట్ మ్యాప్ ఇది. ఇంక్లూడింగ్ ద సైట్ మ్యాప్ పేజెస్ ఏం పేజెస్ మనకి అలౌ చేసామో ఇక్కడ చూపిస్తుంది. మనం ఇంకా అటాచ్మెంట్స్కి ఇదైతే సైట్ మ్యాప్లోకి రాలేదు. ఇంక్లూడ్ సైట్ మ్యాప్ ఈ అటాచ్మెంట్స్ కూడా సైట్ మ్యాప్లో ఇంక్లూడ్ చేయాలన్నది ఇదేమో అవసరం లేదు మనకి. ఇక్కడేమో హెచ్టిఎంఎల్ సైట్ మ్యాప్ ఇది. మనం ఎక్స్ఎంఎల్ పెట్టేసాం కాబట్టి హెచ్టిఎంఎల్తో పని లేదు ఇంకా. నెక్స్ట్ జనరల్లో మనకి లింక్ అనేది ఇచ్చింది ఇక్కడ మనం ఏదైనా ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే ఆ పోస్ట్ ఐడి ఇక్కడ ఇచ్చేస్తే ఆ పోస్ట్ని క్రాల్ చేయదన్నమాట. ఇక్కడ ఏదైనా మనం ఐడీస్ అవన్నీ ఇచ్చేసి మనం సెట్ చేసేసుకుంటే వాటిని క్రాల్ చేయకుండా మిగతా అన్ని క్రాల్ చేస్తుంది. ఇట్లా మనము గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్, వర్డ్ ప్రెస్కి ప్లస్ బ్లాగర్కి యాడ్ చేసుకోవాలి. అంటే ఈ బ్లాగర్ వచ్చేసి మనం వెబ్ 2.0 సైట్స్కి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అంత ఎక్కువగా. బట్ రియల్ టైం అంటే లైవ్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వెబ్సైట్ లైవ్లోకి వెళ్ళాలంటే బిఫోర్ లైవ్ మీరు ఇవన్నీ సెటప్ చేసిన తర్వాత లైవ్ చేయాలి. అవి తర్వాత కూడా చేయొచ్చు, కానీ ఫస్ట్ చేసేసి పెట్టేస్తే బెటర్ అనమాట. అంటే తొందరగా వెబ్సైట్ని క్రాల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మనకి దీంట్లోనే ఇంకొకటి సైట్స్, గూగుల్ సైట్స్ ఉంటాయి. ఆ గూగుల్ సైట్స్ని కూడా మనం వెబ్ 2.0 సైట్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకా కొన్ని సైట్స్ ఉన్నాయి. ఇందులో ఏవి వర్క్ అవుతాయి ఏ వర్క్ అవ్వో మనం ఓపెన్ చేస్తే కానీ తెలియదు. ఇక్కడ వర్డ్ ప్రెస్ చేసాం, బ్లాగర్ చేసాం, మీడియం ఆల్రెడీ ఆర్టికల్ సబ్మిషన్ దాంట్లో చూసాం కదా. అలాగే టంబ్లర్ ఉంది. ఇంకా నెక్స్ట్ వీబ్లీ, రీడిట్, క్వరా ఇవన్నీ కూడా మనకు వెబ్ 2.0 కిందకి వస్తాయి. బట్ ఇవి స్లైడ్ షేర్, పింట్రెస్ట్ ఇవేమో వెబ్ 2.0 కిందకి రావు. నెక్స్ట్ sites.google.com. మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఈ సైట్స్. లేదంటే ఓపెన్ కాకపోతే జీమెయిల్ తోటి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ బ్లాంక్ సైట్, ఇక్కడ పోర్ట్ఫోలియో ఇట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీని నుంచి కూడా మనము ఎందుకు క్రియేట్ చేయలేదు, స్టోరేజ్ ఫుల్ అయిందా? ఓకే. ఓకే, మనం ఈ వెబ్సైట్లో స్టోరేజ్ ఫుల్ అయింది.
ఇంకొక మెయిల్ ఐడితో ఓపెన్ చేస్తాను. ఇక్కడ బ్లాంక్ సైట్ దీన్ని మనం పోర్ట్ఫోలియోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. మన పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ డేస్లో అందరూ పోర్ట్ఫోలియో అడుగుతున్నారు జాబ్కి వెళ్ళినప్పుడు. అంటే మన రెజ్యూమ్ ఇస్తే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అదే పోర్ట్ఫోలియోలో అయితే ప్రూఫ్స్ కూడా ఉంటాయి. మనం ఏం వర్క్ చేసాము, మనకి ఏం రిపోర్ట్ వచ్చింది, ఈ మొత్తము పోర్ట్ఫోలియో వెబ్సైట్స్లో మెయింటైన్ చేయొచ్చు. పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ మనము డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి వర్డ్ ప్రెస్లో క్రియేట్ చేసుకోవచ్చు, రెండోది విక్స్లో క్రియేట్ చేసుకోవచ్చు, తర్వాత మనం క్యాన్వాలో క్రియేట్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ సైట్స్ google.comలో క్రియేట్ చేయొచ్చు. ఇంకా కొన్ని అదర్ సైట్స్ కూడా పోర్ట్ఫోలియో డిజైనింగ్ సైట్స్ అనేవి ఉన్నాయి. అలాగే యాప్స్ కూడా ఉన్నాయి. యాప్స్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు నీట్గా. అట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మనము అమౌంట్ పెట్టలేము అంటే ఫ్రీగా క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. దీనికి మనం ఏమి అమౌంట్ పెట్టక్కర్లేదు. గూగుల్లో ఏమి ఇండెక్స్ చేయము. మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఇవి సరిపోతాయి. ఇవి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైట్ నేమ్ తీసుకోండి. ఇక్కడ మనము ఇది చేంజ్ చేసుకోవాలన్నా కూడా అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనము. బ్యానర్స్, టైటిల్ ఒకటే ఉండాలా, బ్యానర్ ఉండాలా, మనకి లాంగ్ బ్యానర్ ఉండాలా, కవర్ ఉండాలా, ఇట్లా అడుగుతుంది. దీన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనం ఓన్గా ఏదైనా లోగో క్రియేట్ చేసుకుంటే ఆ లోగో ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. పేవికాను లోగో అట్లాగే ఫేవికాన్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ పబ్లిష్. మన సైట్ టైటిల్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇట్లా డిజైన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద పేజ్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం. హోమ్ పేజ్ అనుకోండి. ఒక ఇమేజ్, ఇక్కడ ఇమేజ్, ఇక్కడ టెక్స్ట్, మనం రాసిన హెడ్డింగ్స్, టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఇమేజ్, ఇక్కడ టెక్స్ట్ రాయొచ్చు. ఇట్లా టెక్స్ట్ రాసుకోవచ్చు. మన వెబ్సైట్ లింక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లింక్ యాడ్ చేస్తే ఈ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్కి లింక్ అనేది పాస్ అవుతుంది. ఇట్లా లింక్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కరాసిల్ ఇమేజ్ యాడ్ చేసుకోండి అనుకోండి. ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేస్తే ఒక 4-5 ఇమేజ్లు యాడ్ చేసామంటే కరాసిల్ ఇమేజ్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా,
అప్లోడ్ ఇమేజెస్. ఇట్లా యాడ్ చేసి ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ దీంట్లో ఏంటంటే మనకి ఇమేజెస్ అనేవి ఇక్కడ వస్తాయన్నమాట. 3 ఉన్నాయి కదా, 3 డాట్స్. ఇట్లా మనకి సైజుకి తగ్గట్టుగా ఇట్లా వస్తాయి. నెక్స్ట్ పబ్లిష్ చేసి చూద్దాము. ఈ ఆప్షన్ ఆల్రెడీ టేకెన్. ఇంకా ఫ్రీ ఆప్షన్ చూపించట్లేదు ఈరోజు వీడియో. సరే ఒకసారి చూద్దాం, ఇది మళ్ళీ సేవ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి పేజెస్. ఈ పేజెస్లో మనకి ఇక్కడ మెనూ సెక్షన్ యాడ్ చేసుకున్నాం. ఈ న్యూ పేజ్ యాడ్ చేద్దాం. అబౌట్ తర్వాత సర్వీసెస్. సర్వీస్ అండి. ఈ సర్వీసెస్ కింద ఇక్కడ సబ్ పేజెస్ క్రియేట్ చేద్దాం. యాడ్ సబ్ పేజ్. ఇక్కడ ఎస్ఈఓ, అండ్ దీని కింద సబ్ పేజెస్ యాడ్స్. ఇక్కడ అడ్వాన్స్డ్ అంటే ఇంకా మనం ఇంకైనా కస్టమ్ పాత్ మనం ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ అంతవరకు. పేజెస్ ఇక్కడ వచ్చేసి దీని కింద మనకి ఎస్ఈఓ యాడ్స్, ఇట్లా సబ్ పేజెస్ సేమ్ వెబ్సైట్కి వచ్చినట్టు. ఇది ఫ్రీ వర్షనే చూపించట్లేదు ఈరోజు. నెక్స్ట్ మనకి థీమ్స్ కావాలన్నా కూడా ఇవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా థీమ్స్, ఈ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ కింద ఇట్లా థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి కావాల్సినవి
కరాసిల్ ఇమేజెస్ ఇవన్నీ యాడ్ చేయాలి. లైక్ ఇప్పుడు అబౌట్ అస్ పేజీలో ఉందనుకోండి, ఇక్కడ ఇంకొక మనకి రావాల్సిన కంటెంట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇమేజెస్ కావాలి, ఓన్లీ ఇమేజెస్. ఇక్కడ వరుసగా ఇమేజెస్, ఇమేజ్ టెక్స్ట్ ఇక్కడ రాసుకోవచ్చు. ఓన్లీ ఇమేజెసే కావాలనుకోండి, జస్ట్ ఈ ఇమేజెస్ ఇక్కడ పెట్టేసి ఇమేజెస్ ఇక్కడ మనకు కావాల్సినట్టు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. మనం టేబుల్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ టేబుల్ నేమ్ వేసి ఇక్కడ మన కంటెంట్ రాసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ మనకి యూట్యూబ్లో వీడియోస్ డైరెక్ట్గా ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్, ఈ జీమెయిల్ ఐడికి కనుక యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అయితే గూగుల్ షీట్స్, ఫామ్స్, మ్యాప్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి పేజ్ ఉంది కదా, ఇక్కడ ఇంకో పేజ్ క్రియేట్ చేసి కాంటాక్ట్ పేజ్ యాడ్ చేసుకున్నాం. ఈ కాంటాక్ట్ అస్ పేజ్లో మ్యాప్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ వచ్చింది, ఇక్కడ ఇన్సర్ట్, ఇక్కడ మ్యాప్, ఈ మ్యాప్లో ఇక్కడ మనకి హైదరాబాద్ అని టైప్ చేస్తే హైదరాబాద్ తెలంగాణ వచ్చింది. సెలెక్ట్, ఇక్కడ మనకి మ్యాప్ అనేది వచ్చేసింది అన్నమాట. అలాగే కాంటాక్ట్ ఫామ్, ఈ కాంటాక్ట్ ఫామ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఈ ఫామ్ ఉంటుంది కదా, గూగుల్ ఫామ్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చేయొచ్చు. దీంట్లో మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీ గురించి ఇక్కడ యాడ్ చేసుకోవడం, ఇమేజెస్, ఫొటోస్, ప్రాజెక్ట్ లిస్ట్ మొత్తం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కరాసిల్. జస్ట్ ఎందుకో ఇది పబ్లిష్ అవ్వట్లేదు, యాక్చువల్గా ఇది ఫ్రీ వర్షనే. వర్క్ స్పేస్ ఇది వర్క్ ప్లేస్ పెయిడ్ వర్షన్, లాగిన్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ టైం కూడా వచ్చింది, మరి ఈసారి రావట్లేదు, చూస్తాను. ఫ్రీ వర్షన్ అయితే చూపించట్లేదు, యూజ్ మై ఎగ్జిస్టింగ్ అని. దీనికి కూడా మనం మెజర్మెంట్ ఐడి ఇక్కడ ఇచ్చేస్తే గూగుల్ అనాలిటిక్స్ కూడా మనకు ట్రాక్ అవుతుంది దీనికి. బట్ ఇది ఏందో ఫ్రీ వర్షన్ అయితే చూపించట్లేదు. యాక్చువల్ రైట్గా ఇక్కడ మనం సేవ్ చేయగానే, పబ్లిష్ చేయగానే ఫ్రీ వర్షన్ చూపిస్తుంది. ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే ఇట్లా కరాసిల్ అనమాట, కరాసిల్ ఇమేజెస్ వస్తాయి. సరే, ఇది ఒకసారి చూద్దాం ఫ్రీ వర్షన్ ఎందుకు రావట్లేదు. ఒకసారి 1 minute వస్తుంది.
అమ్మా! పబ్లిష్ అవ్వట్లేదు యాక్చువల్‌గా. వర్క్ స్పేస్‌లో గాని ఎళ్ళమంటుంది. జస్ట్ చూద్దాం ఇది మళ్ళీ ఒక ఆప్షన్ వర్క్ అవుతదో లేదో ఫ్రీ వర్షన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విక్స్ చూద్దాము. అలాగే ఇక్కడ మనకి చాట్‌జీపీటీ ఉంది కదా! ఈ చాట్‌జీపీటీ నుంచి కూడా మనం వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చనమాట. మనకి కోడింగ్ కాకపోతే ఈ చాట్‌జీపీటీ నుంచి చేయాలంటే కంపల్సరీగా కోడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. కోడింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఏం చేయలేము. ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా! ఇక్కడ పేజీలో మనం కోడ్ అనేది యాడ్ చేయాలి. కోడ్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనం చాట్‌జీపీటీ తీసుకొని కోడ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ పేజ్. నేను సింపుల్‌గా నేనేమి ఇవ్వట్లేదు. డీటెయిల్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు. యాడ్ సర్వీసెస్ అని చెప్పి మళ్ళీ వెబ్‌సైట్ డిజైనింగ్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. జస్ట్ సర్వీసెస్ క్రియేట్ హెచ్‌టీఎంఎల్ కోడ్ అని ఇచ్చాము. హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ కూడా ఇవ్వచ్చు. ఇస్తే మనకు డిజైన్ అనేది వస్తది. ఇక్కడ సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ 2 ఇంక్లూడ్ అయ్యి వస్తుంది కోడ్. బట్ దీంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా మనకు కోడింగ్ మీద నాలెడ్జ్ ఉంటేనే అవుతది. లేకపోతే అవ్వదు. ఇక్కడ ఈ కోడ్ కాపీ చేసి ఇది మనకు వర్క్ అవుతుందా లేదా అని చూడడానికి W3 స్కూల్స్ అనే ఒక వెబ్‌సైట్ ఉంటది. అక్కడ మనకి హెచ్‌టీఎంఎల్ కోడ్ అంతా ఇస్తదనమాట. అన్ని లాంగ్వేజెస్‌కి సంబంధించిన కోడ్ ఇక్కడ ఉంటది. ఇక్కడ హెచ్‌టీఎంఎల్ తీసుకోండి. ఇక్కడ మీరు ట్రై చేయొచ్చనమాట వర్క్ అవుతుందా లేదా. ట్రై యువర్ సెల్ఫ్. ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్న కోడ్ ఉంది. ఇది రిమూవ్ చేసేసేయండి. ఈ కోడ్ మనం ఆల్రెడీ కాపీ చేసుకున్న కోడ్ ఇక్కడ పేస్ట్ చేసి రన్ చేయండి. ఇక్కడ వచ్చేసి సైట్ అనేది మనకి డిస్‌ప్లే అయిందనమాట. ఓకే. మనకిచ్చిన కోడు చాట్‌జీపీటీ ఇచ్చిన కోడ్ వర్క్ అవుతుంది. ఈ కోడ్ తీసుకొచ్చి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటామన్నమాట. ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఎంబెడెడ్ అని ఉంది. బై యూఆర్ఎల్, బై కోడ్. ఇక్కడ బై ఎంబెడెడ్ కోడ్ దగ్గర మనం హెచ్‌టీఎంఎల్ కోడ్ యాడ్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇదంతా ఇట్లా వచ్చింది. మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ మనకేమైనా ఎడిట్స్ కావాలంటే ఈ కోడ్‌లో ఇక్కడ ఎడిట్ చేసుకుంటే ఆ చేంజెస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఇంక ఎడిట్ చేసి ఇన్సర్ట్ చేస్తే మనకు వస్తుంది. ఇది మొత్తం మన పేజీకి డ్రాగ్ చేసుకోవాలి. ఎంత కావాలంటే అంతవరకు మనం డ్రాగ్ చేసుకోవాలి. మనకు కోడ్స్ కంటెంట్ ఉన్నంత వరకు. కానీ ఇందులో కలర్స్ మార్చాలన్నా లేకపోతే ఇంకేదైనా మార్చాలన్నా కూడా మొత్తం మళ్ళీ ఈ కోడ్ ఈ ఇక్కడికొచ్చేసి ఇక్కడ ఎడిట్ చేసుకొని చూసుకోవాలి. ఇంత ఈజీగా ఏమవ్వదు. టైం తీసుకుంటది. జస్ట్ కాకపోతే కోడ్ రాసే టైం అనేది తగ్గుతది. బట్ ఇది మనకు అవసరం లేదనుకోండి ఇది రిమూవ్ చేసేయొచ్చు. ఇది మొత్తం అంటే ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు డైరెక్ట్ కోడ్ విత్ కంటెంట్ కూడా ఇచ్చేసిందనమాట. ఇట్లా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం ఇంకా పబ్లిష్ అవ్వట్లేదు. ఇట్లా మీరు ట్రై చేయండి. ఇంకా మీకు ఇక్కడ ఏమైనా కావాలంటే కంటెంట్ ఏం రాయాలో అవన్నీ కూడా మీరు ఓన్‌గా ఇవ్వచ్చు. ఇందులో మీకు కావాల్సినవి ఉంచొచ్చు. ఇంకా అవసరం లేనివి రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ. కాకపోతే ఈ కోడ్ ఐడియా ఉండాలి. ఇప్పుడు మనకి ఈ ఫూటర్‌ది అవసరం లేదనుకోండి. ఈ ఫూటర్ వరకు మనం రిమూవ్ చేసేయొచ్చనమాట. ఫూటర్‌ది రిమూవ్ చేసేసి మళ్ళీ ఈ కోడ్ కాపీ చేసి మళ్ళీ
ఇక్కడ ఇందులో యాడ్ చేసేస్తాం. ఇక్కడ ఇది డిలీట్ చేసి మళ్ళీ ఎంబెడెడ్ కోడ్‌లో యాడ్ చేస్తాం. ఇట్లా మీరు ఈ 2 సైట్స్ క్రియేట్ చేయండి. లైక్ వర్డ్‌ప్రెస్ అలాగే sites.google.com. రేపు విక్స్ చెప్తాను. విక్స్ కొంచెం టైం పడతది. అది కొంచెం అర్థం అవ్వడానికి కూడా ఇనిషియల్ స్టేజ్‌లో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. తర్వాత అలవాటైపోతే అదే ఈజీగా ఉంటది వీటన్నిటికన్నా. దాంట్లో కూడా మీరు పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను రేపు. ఓకే అండి. థ్యాంక్ యూ. హలో ఆ! మేడం, ఇది సొరా టెంప్లెట్స్ రావట్లేదు మేడం. సరే ఒక్క 10 మినిట్స్ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే వెయిట్ చేయండి. లేకపోతే క్విట్ అవ్వండి. ఒక 5-10 మినిట్స్ నేను మళ్ళీ వస్తాను. ఆన్‌లైన్‌లోనే ఉండండి. ఓకే. ఓకేనా?